వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టీసీబీ తెలుగు క్రేజీ బాయ్స్. సో గైస్, మీరు ఆల్రెడీ టైటిల్ అండ్ thumbnail చూసినట్టయితే ఈరోజు మనం ఈ సంక్రాంతి కొత్తగా రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీని అయితే రివ్యూ చేసేపోతున్నాం. పెద్ద ప్లానింగే. బతికే ఉన్నావారా? గైస్, నేను బతికే ఉన్నానులేండి. స్కూల్స్ మీకు తెలిసిందే కదా, స్కూల్స్ వల్ల వీడియో సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు హాలిడేస్ ఇదే కాబట్టి వీడియోలు వచ్చేస్తాయి, బాధపడకండి. కన్సిస్టెన్సీ బాగానే మెయింటైన్. ఒక చిన్న ఇంట్రోది అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఈరోజు డేట్ వచ్చేసి 13th. సో 13 భోగి. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అయితే హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. ఎంజాయ్ చేయండి ఈ హాలిడేస్ మొత్తం. సో బ్యాక్ టు ద టాపిక్ అనమాట. ఈ ఇయర్ 2025 సంక్రాంతి సీజన్లో అయితే మన బాలయ్య బాబు, ఫార్మలీ నోన్ యాజ్ మన ఎన్బీకే నందమూరి బాలకృష్ణ గారిది అయితే కొత్త సినిమా రిలీజ్ అయింది. అది వచ్చేసి ఏం లేదు, మీ అందరికీ తెలిసిందే, డాకు మహారాజ్. సో నేను ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్టయితే ఈరోజు ఆ సినిమా అయితే రివ్యూ చేయబోతుంది అనమాట. సో ఫస్ట్ పార్ట్లో చూసుకుంటే సినిమా ఓవరాల్గా అయితే చాలా బాగుంది. సినిమాకి అయితే జస్ట్ నిన్నే వెళ్ళామన్నమాట. సినిమా మొత్తం బాగుంది. సినిమా అంటే మీకు అందరికి తెలిసిందే, మన బాలయ్య మాస్, అలానే మన తమన్ గారి మ్యూజిక్ మొత్తం హైలైట్ గైస్. ఇక మన బాబీ గారు ఏం చేశారంటే, డైరెక్టర్ గారు మొత్తం ఎలిమెంట్స్ అన్నీ కరెక్ట్గా మిక్స్ చేశారు గైస్. సినిమా మాత్రం అవుట్పుట్ బాగా వచ్చింది. ఆ స్టోరీ లైను, మాస్, ఆ ఎలివేషన్లు నెక్స్ట్ లెవెల్ గైస్. కాకపోతే అంటే ఈ సినిమాలో కొంచెం తక్కువ ఏదంటే క్లైమాక్స్ గైస్. చాలా ఎక్స్పెక్ట్ చేసాము క్లైమాక్స్ నుంచి, కానీ ఆ సినిమాలో ఫ్లో కంటిన్యూ అవుతూ వెళ్తుంది, కానీ సడన్గా క్లైమాక్స్ అయితే మొత్తం డౌన్ అయిపోతుంది. మనకి ఈ సినిమా ఎక్కడి నుంచి నచ్చుతుందంటే, సినిమా సెకండ్ హాఫ్ నుంచి బాగుంటుంది గైస్. సో తప్పకుండా చూడండి సినిమా, ఇంకా చూడకపోతే. నేను చెప్తున్నా సినిమాకి వెళ్ళండి. ఓవరాల్గా సినిమాకి అయితే రెస్పాన్స్ బాగానే వచ్చింది, మీ అందరికి తెలిసే కదా. నేను వెళ్ళినప్పుడు సినిమా థియేటర్లో అయితే మొత్తం థియేటర్ రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది గైస్. మొత్తం జై బాల అరుపులు. మీకు చిన్న క్లిప్ చూస్తాను, ఆ క్లిప్ చూసేసిన తర్వాత మళ్ళీ వచ్చేద్దాం టాపిక్లోకి. సో గైస్, మీరు చూసినట్టయితే ఇది ఒక పర్ఫెక్ట్ మాస్ కమర్షియల్ సినిమా అనమాట మన బాలయ్య గారిది. సినిమా ఎట్లా తీయాలో అట్లా తీశారు. మన బాబీ గారు డైరెక్షను, లేకపోతే ఈ స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ మొత్తం బాగుంది. మన బాలయ్య గారి సినిమా తెలిసిందే కదా, ఆయన ఎప్పుడు తీసినా ఎలా తీసినా ఖచ్చితంగా అయితే రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మనమైతే ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకున్నాం, ఎడిట్ వెళ్ళిపోతున్న టాపిక్ వదిలేసి. సో మనం చూసుకున్నట్టయితే ఈ సినిమాలో బాలయ్య గారు ప్రతి సినిమాలో చూసుకున్నట్టు రొటీన్ హీరోయిన్ అనమాట. బాలయ్య గారు ప్రతి సినిమాలో ఉన్న హీరోయిన్ ఈ సినిమాలో కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమా స్టార్టింగ్లో అయితే మనకి బాలయ్య గారికి మంచి ఎలివేషన్ సీన్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ ఎలివేషన్ సీన్స్తో పాటుగా మాస్ ఎంట్రన్స్, అసలు తమన్ గారి మ్యూజిక్, బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్. గుడ్డలు చింపేసుకున్నారు అసలు థియేటర్లో అయితే. నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది గైస్. ఈ సినిమా మొత్తానికి హైలైట్ వచ్చేసి తమన్ గారి మ్యూజిక్. అదైతే అది కంపల్సరీ, అది లేకపోతే సినిమానే లేదు. మీకు తెలిసిందే కదా, బాలయ్య గారి సినిమా అంటే తమన్ గారు కొనగలు వచ్చేస్తాయి ఆయనకి. సో ఇప్పుడు మనది ఫస్ట్ హాఫ్ మొత్తం అయిపోతే హాఫ్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు మనం అయితే ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేద్దాం. ఎక్కడైతే కరెక్ట్గా ఇంటర్వెల్కి వస్తుందో అప్పుడైతే టూ కూడా అనమాట గైస్. ఆ ఇంటర్వెల్ సీన్, ఆ ప్లానింగ్ మాత్రం భలే ప్లాన్ చేశారు. ఆ ఇంటర్వెల్ సీన్ మాత్రం భలే ప్లాన్ చేశారు గైస్, బాబీ కొల్లి గారు డైరెక్టర్. సో ఆ ఇంటర్వెల్ తర్వాత ఫస్ట్ 20 minutes అనేది కొంచెం స్లోగా ఉంటుంది, కానీ కాకపోతే ఆ సెకండ్ హాఫ్ తర్వాత ఆ ఫ్లాష్ బ్యాక్, అలానే ఆ స్టోరీ, అది మొత్తం హ్యాట్స్ ఆఫ్ గైస్. అలానే ఈ సినిమాతో పాటు బాలకృష్ణ గారు డెడికేట్ చేయాల్సిన ఆయన మాస్ యాక్టింగ్, ఆ ఎలివేషన్లు అవైతే కరెక్ట్గా ఇచ్చారు. తమన్ గారి మ్యూజిక్, సైడ్ క్యారెక్టర్స్ కూడా ఈ మూవీలో వచ్చేసి ఎక్కువ రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో వచ్చేసి మనకి ఒక సాంగ్ ఉందన్నమాట. ఆ సాంగ్ మీద కూడా కాంట్రవర్సీ ఉంది.
అందుకని మీరు థియేటర్లో కానీ ఎక్కడన్నా చూస్తే ఆ సాంగ్లో మధ్యలో కొంచెం రెండరింగ్ ప్రాబ్లం అనేది ఉంటుంది గైస్. మీరు మధ్యలో చూడడం కొంచెం లాగ్ అవడం లాంటిది. అది మరి ట్రిమ్ చేయాలనుకున్నారు కానీ ఇంకా ట్రిమ్ చేయడం వాళ్ళ వల్ల అవ్వగా ఇంకా అట్లనే వదిలేశారు మీరు ఎక్కడ చూసినా. అలానే మనకి ఎమోషన్ మొత్తం మనకైతే సినిమాలో కనెక్ట్ అయిపోతాం. ఆ బీజిఎం ఆ మాస్ ఎలివేషన్ చూస్తూ ఉంటే సీట్లు అదిరిపోతున్నాయి అసలు. సినిమా థియేటర్లో అయితే సీట్లు అదిరిపోతున్నాయి, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఓవరాల్గా ఈ సినిమాకి 4.5 రేటింగ్ అయితే ఇస్తానమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీటన్నిటిలో, మరి వీటిని ఏమంటారు నాకు తెలీదు. వీటిని ఏమంటారు కదా, ఇండస్ట్రియల్ మూవీ రేటింగ్స్ ఏమంటారు గైస్. మనం ఈ కలెక్షన్స్ గురించి చూస్తున్నట్టయితే ఈ మూవీకి మొత్తం వరల్డ్ వైడ్గా 48 crores గ్రాస్ దాకా వచ్చినట్టుంది. ఇండియాలో వచ్చేసి 22 ఏదో వచ్చింది. అలానే ఓవర్సీస్లో 9 crores వచ్చింది. అలానే ఈ సినిమాకి IMDb రేటింగ్ వచ్చేసి 7.2 ఉందన్నమాట. 7.2 or 4 అలా రెండింటి మధ్యలో ఏదో ఉంది. సినిమా వచ్చేసి కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ మనకి ఫస్ట్ డే 48 crores గ్రాస్ నాకు చెప్పినట్టు అనమాట. సో ఈ వీడియోని అయితే ఇక్కడతో కంక్లూడ్ చేస్తున్నా. మరింత కొత్త వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తా. అంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TCB తెలుగు రాజ్ బాయ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు బిగులు. నా బెడ్ బాయిలైపోయింది, రక్తం తన్నుకొచ్చింది. నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది ఇప్పుడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు.